చేస్తారు. టాలీలో వోచర్స్ని 2 టైప్స్గా రికార్డ్ చేస్తారు. You could be the muse to my passion. We can make love like an act of God. I just హావియర్స్, లాస్ట్ క్లాస్లో మనం లెక్చర్ గురించి చెప్పుకున్నాం. వాట్ ఈజ్ లెక్చర్, లెక్చర్ అంటే ఏంటి, ఆ లెక్చర్ని టాలీలో మనం ఎలా క్రియేట్ చేస్తారు, సింగిల్గా అయితే ఎలా క్రియేట్ చేయొచ్చు, అలాగే మల్టిపుల్గా అయితే ఎలా క్రియేట్ చేయొచ్చో చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈరోజు మనకి ఈ వీడియోలో మీకు వోచర్ అంటే ఏంటో చెప్తా. వోచర్ అంటే ఏంటి, వోచర్ మీనింగ్ ఏంటో కూడా చెప్తా. వోచర్ మీనింగ్ ఏంటంటే ద ఒరిజినల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బిజినెస్ అని అర్థం. ద ఒరిజినల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ది బిజినెస్ అని అర్థం. అంటే మన కంపెనీలో ఎవ్రీడే జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని, ఎవ్రీడే మన కంపెనీలో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని డైలీ మనం రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేస్తారు సార్ అంటే, మాన్యువల్గా అయితే బుక్స్లో వచ్చిన ఎవ్రీ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తారు, రాస్తారు. అదే టాలీలో అయితే వోచర్గా పోస్టింగ్ చేస్తారు. దీన్ని ఎవిడెన్స్ అంటారు, ఏ స్మాల్ పేపర్ అంటారు, ప్రూఫ్ అంటారు, రిసిప్ట్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి వోచర్ మీనింగ్. టాలీలో ఈ వోచర్ అనే ఆప్షన్ని 2 టైప్స్గా రికార్డ్ చేస్తారు. టాలీలో వోచర్స్ని 2 టైప్స్గా రికార్డ్ చేస్తారు. 2 టైప్స్ ఏంటి సార్ అంటే, ఈ వోచర్ అనే ఆప్షన్ తీసుకుంటే ఈ స్క్రీన్ మనకి ఇక్కడ 2 టైప్స్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి బటన్ ప్యానల్లో చేంజ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదిగో చేంజ్ మోడ్ అనే ఆప్షన్. ఈ చేంజ్ మోడ్ అనే ఆప్షన్ ద్వారా నువ్వు వోచర్స్ ఎలా అయితే పోస్టింగ్ చేయాలనుకుంటున్నావో ఆ ఆప్షన్ అనేది నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అంటే 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా పోస్టింగ్. సింగిల్ ఎంట్రీ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, డబల్ ఎంట్రీ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నువ్వు డబల్ ఎంట్రీలో నీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయాలి, లేదా పోస్టింగ్ చేయాలి, లేదా ఎంటర్ చేయాలి అనుకుంటే డబల్ ఎంట్రీ అనే ఆప్షన్ తీసుకోవాలి. లేదు సింగిల్ ఎంట్రీలో నువ్వు నీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సింగిల్ ఎంట్రీ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ నువ్వు తీసుకునే ఆప్షన్ని బట్టి నీకు స్క్రీన్ మీద చేంజెస్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి, మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మనకున్న 2 ఆప్షన్స్, సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఎలా యూజ్ అవుతుంది, డబల్ ఎంట్రీ మోడ్ అంటే ఎలా యూజ్ చేస్తారో చెప్తున్నాను. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఇదిగోండి, మీకోసం మ్యాటర్ కూడా రెడీ చేశాను. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒక కంపెనీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని యూజ్ చేయడానికి వోచర్స్లో ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఒక మెథడ్ అనమాట. కాకపోతే ఇది ఓల్డ్ మెథడ్. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది చాలా ఓల్డ్ మెథడ్. ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా ఒక కంపెనీకి సంబంధించి ఓన్లీ క్యాష్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ని మాత్రమే మెయింటైన్ చేయడానికి ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. కానీ మనకి అకౌంట్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని 3 టైప్స్ ఉంటాయి. కానీ ఈ సింగిల్ ఎంట్రీ సిస్టంలో క్యాష్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్ మాత్రమే పోస్టింగ్ చేయడానికి ఆప్షన్ ఉండి రియల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ని పోస్టింగ్ చేయడానికి ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది సపోర్ట్ చేయదు. సో అలా సపోర్ట్ చేయదు. ఓన్లీ 2 టైప్స్ ఆఫ్ అకౌంట్సే మెయింటైన్ చేస్తారు, క్యాష్ అకౌంట్, పర్సనల్ అకౌంట్స్. ఈ 2 టైప్స్ అకౌంట్స్ని మాత్రమే మెయింటైన్ చేయడానికి ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనకి సపోర్ట్ చేస్తాయి. ఇది మీకు టాలీలో స్క్రీన్ ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు సింగిల్ ఎంట్రీ ఒకసారి బ్యాక్ వచ్చేసి వోచర్ సెలెక్ట్ చేశాను. బటన్ ప్యానల్లో చేంజ్ మోడ్ అనే ఆప్షన్ తీసుకోండి, సింగిల్ ఎంట్రీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే స్క్రీన్ మీద ఇక్కడ ఓన్లీ మీకు అకౌంట్ అని కనిపిస్తుంది, చూడండి, ఓన్లీ అకౌంట్. ఇలా మీకు ఓన్లీ అకౌంట్ అని ఎవ్రీ వోచర్లో కనుక మీకు డిస్ప్లే అయితే ఈ మోడ్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. సో ఈ సింగిల్ ఎంట్రీ మోడ్ ద్వారా క్యాష్ అకౌంట్స్ని, పర్సనల్ అకౌంట్స్ తప్ప వేరే ఏటిని రికార్డ్ చేయడానికి ఛాన్స్ ఉండదు, పోస్టింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు దీనికి నేను
జూమ్ చేసి చూపిస్తాం మీకు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని. ఇదిగోండి ఇలా ఓన్లీ అకౌంట్ అని మాత్రమే డిస్ప్లే అవుతుంది చూడండి. ఇక్కడ ఓన్లీ అకౌంట్, ఇలా ఓన్లీ అకౌంట్ మాత్రమే మీకు స్క్రీన్ మీద కనిపిస్తే ఇక్కడ స్టార్టింగ్లో ఈ మోడ్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. లేదు మాకు డబల్ ఎంట్రీ మోడ్ కావాలి సార్, మేము డబల్ ఎంట్రీలో కంపెనీ అకౌంట్స్ రికార్డ్ చేయాలనుకుంటున్నాం అంటే మాత్రం ఇక్కడ చేంజ్ మోడ్లో డబల్ ఎంట్రీ అనే ఆప్షన్ తీసుకో. ఈ డబల్ ఎంట్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నీకు అక్కడ అకౌంట్ ప్లేస్లో డెబిట్ ఆర్ క్రెడిట్ ఏదైనా డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి వోచర్ తీసుకున్నా, ఇక్కడే ఉన్నాను, ఇదిగో క్రెడిట్ అని కనిపిస్తుంది చూడండి. ఇలా డెబిట్ కానీ క్రెడిట్ కానీ ఇలా చేంజెస్ అవుతాయి. ఇలా డెబిట్ కానీ క్రెడిట్ కానీ నీకు స్క్రీన్ మీద స్టార్టింగ్లో పర్టికులర్స్ దగ్గర కనిపిస్తున్నాయి అంటే ఈ మోడ్ని డబల్ ఎంట్రీ మోడ్ అంటారు. వోచర్స్లో సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ డబుల్ ఎంట్రీ మోడ్ ద్వారా మన కంపెనీకి సంబంధించి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నిటిని ఎలా పోస్టింగ్ చేయొచ్చు సార్ అంటే చాలా సింపుల్గా పోస్టింగ్ చేయొచ్చు. చాలా సింపుల్గా పోస్టింగ్ చేయొచ్చు. అయితే నువ్వు డబల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా నీ కంపెనీ అకౌంట్స్ అనేవి రన్ చేయాలి అంటే నీకు 2 ఫార్ములాస్ వచ్చి ఉండాలి. 2 ఫార్ములాస్ ఏంటా 2 ఫార్ములాస్ అంటే రిసీవింగ్ ది బెనిఫిట్ అని ఒక ఫార్ములా, గివింగ్ ది బెనిఫిట్ అని ఒక ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ వచ్చి ఉండాలి. అంటే మన కంపెనీ పేరు మీదుగా మనం క్యాష్ కానీ గూడ్స్ కానీ చెక్ కానీ ఏదైనా సరే రిసీవ్ చేసుకుంటే వాటన్నిటిని రిసీవింగ్ ది బెనిఫిట్ అంటారు. మన కంపెనీ పేరు మీదుగా మనం వేరే వాళ్ళకి మనకి ఆపోజిట్లో ఉన్న పార్టీస్కి క్యాష్ కానీ గూడ్స్ కానీ చెక్ కానీ ఇస్తే వాటిని గివింగ్ ది బెనిఫిట్ అంటారు. ఈ రిసీవింగ్ ది బెనిఫిట్, గివింగ్ ది బెనిఫిట్ ద్వారా మన కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మనం చాలా సింపుల్గా పోస్టింగ్ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్గా. అయితే ఈ 2 ఫార్ములాస్ మనకి ఎలా రన్ అవుతాయి అంటే డెబిట్ క్రెడిట్ అనే ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనకి ఈ 2 ఫార్ములాస్ అనే ఆప్షన్స్ రన్ అవుతాయి. డెబిట్ క్రెడిట్ అంటే మన కంపెనీ పేరు మీదుగా మనం ఏదైనా సరే రిసీవ్ చేసుకుంటే వాటన్నిటిని డెబిట్ చేయాలి. మన కంపెనీ పేరు మీదుగా మనం ఏదైనా ఇస్తే వాటిని క్రెడిట్ చేయాలి. ఇది రిసీవింగ్ ది బెనిఫిట్కి ఇది రిసీవింగ్ ది బెనిఫిట్కి ఫార్ములా, అలాగే గివింగ్ ది బెనిఫిట్కి ఫార్ములా. ఈ 2 ఫార్ములాస్ ద్వారా మన కంపెనీలో వచ్చే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ అన్నిటిని అంటే పర్సనల్ అకౌంట్స్ అవ్వచ్చు, రియల్ అకౌంట్స్ అవ్వచ్చు, నామినల్ అకౌంట్స్ అవ్వచ్చు, ఎలాంటి అకౌంట్స్నైనా ఈ 2 ఫార్ములాస్ ద్వారా ఈ 2 ఆప్షన్స్ ద్వారా చాలా సింపుల్గా రికార్డ్ చేయొచ్చు. ఎలా సార్ అంటే మనకు వచ్చే ఎవ్రీ ట్రాన్సాక్షన్లో మనకి 2 అకౌంట్స్ ఉంటాయి. 2 అకౌంట్స్ ఉంటాయి. ఈ 2 అకౌంట్స్లో ఒక అకౌంట్ని డెబిట్ చేసి ఇంకో అకౌంట్ని క్రెడిట్ చేస్తే ఆటోమేటిక్గా వోచర్ అనేది పోస్టింగ్ అయిపోయినట్టే. ఇక్కడ క్లియర్గా మేము ఇచ్చాం మనకు వచ్చే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్లో 2 అకౌంట్స్ అనేవి మనకి ఎవ్రీ ట్రాన్సాక్షన్లో ఉంటాయి. సో ఉన్న 2 అకౌంట్స్లో ఒక అకౌంట్ డెబిట్ వైపు డిస్ప్లే అయితే ఇంకో అకౌంట్ అనేది బై డిఫాల్ట్గా క్రెడిట్ వైపు డిస్ప్లే అవుతుంది. 2 ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయి. 2 ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో ఇదిగోండి ఆపోజిట్ డైరెక్షన్స్లో పోస్టింగ్ అవుతాయి. ఇలా వచ్చిన ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ని మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా కనుక రికార్డ్ చేస్తే అలా రికార్డ్ చేసే సిస్టమ్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ని మీకు ఇప్పుడు టాలీలో చూపిస్తాను. ఇదిగోండి టాలీ ఓపెన్ చేశాను. ఇక్కడ డెబిట్ అని కనిపిస్తుంది చూడండి, డెబిట్. సో ఇక్కడ డెబిట్ అని కనిపిస్తే అది డబుల్ ఎంట్రీ సిస్టమ్. లేదు మీకు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కావాలంటే చేంజ్ మోడ్ తీసుకొని సింగిల్ ఎంట్రీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఓన్లీ
ఇక్కడ ఓన్లీ మీకు అకౌంట్ తప్ప వేరే ఏం కనిపించదు. కానీ చేంజ్ మోడ్ తీసుకొని డబుల్ ఎంట్రీ సిస్టమ్ సెలెక్ట్ చేస్తే మీకు స్క్రీన్ మీద డెబిట్ కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఈ డెబిట్ కనిపించేది జూమ్ చేసి చూపిస్తాను స్క్రీన్ మీద. ఇదిగోండి ఇలా పర్టికులర్స్ దగ్గర సిఆర్ అని కనిపిస్తుంది చూడండి. ఇలా కనిపిస్తే మాత్రం ఇది డబుల్ ఎంట్రీ మోడ్ అని అర్థం. లేదు మీకు ఓన్లీ సిఆర్ అని మాత్రమే డిస్ప్లే అయితే, ఓన్లీ పార్టీ అకౌంట్ అని మాత్రమే డిస్ప్లే అయితే దీన్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అంటారు. సో ఇలా డబుల్ ఎంట్రీ మోడ్, సింగిల్ ఎంట్రీ మోడ్ అనే ఆప్షన్స్ని యూజ్ చేస్తూ మన కంపెనీలో మనం వోచర్స్ అనేవి పోస్టింగ్ చేస్తాం. ఇది మన టాలీ మొత్తానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ అనమాట ఈ వోచర్స్ అనేవి. అయితే ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా కంపెనీ ట్రాన్సాక్షన్స్ని మనం పోస్టింగ్ చేసేటప్పుడు మన కంపెనీకి సంబంధించి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రేడింగ్ అకౌంట్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్ అవ్వచ్చు, బై డిఫాల్ట్గా చాలా సింపుల్గా అవే డిస్ప్లే అవుతాయి మనకి. ఇది మనకి అడ్వాంటేజ్ అనమాట. నువ్వు ఏ అకౌంట్ని డెబిట్ చేస్తున్నావు లేదా ఏ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నావు అనేది కూడా మనకి స్క్రీన్ మీద ఇక్కడే తెలిసిపోద్ది. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా కంపెనీ అకౌంట్స్ అనేవి కనుక రన్ చేస్తే నువ్వు ఏ అకౌంట్ని డెబిట్ చేస్తున్నావు లేదా ఏ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నావు అనేది మీకు స్క్రీన్ మీద తెలిసిపోద్ది. టోటల్గా ఇది మనకి వోచర్ అంటే ఏంటో ఈ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ నుండి ఈ వోచర్స్ని ఎలా యూజ్ చేయాలో కూడా మీకు చెప్తాను. నేను ఈ మనకి టాలీలో ఈ వీడియోస్లో మొత్తం యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే డబుల్ ఎంట్రీ సిస్టంలోనే కంపెనీ అకౌంట్స్ మొత్తం రికార్డ్ చేస్తాను. చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like a night.